పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ generally used to calculate the probability. కానీ పాయిజన్ ఈస్ గివెన్ దట్ ఒక కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ అయితేనే ఈ ఫార్ములా we can use this formula. సో దట్ కండిషన్ ఏంటంటే పాయిజన్ ఎక్స్పెరిమెంట్ షుడ్ బి హ్యావింగ్ టూ అవుట్కమ్స్ ఉండాలి, టూ అవుట్కమ్స్, అండ్ ఆ టూ అవుట్కమ్స్ లో probability to get success is very very small. ఆ కేసులో మాత్రమే నా ఫార్ములాను యూజ్ చేయండి అని చెప్తున్నారు. దట్ ఈస్ ద పాయిజన్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏమో టూ అవుట్కమ్సే ఉండాలి. ఎనీ ఎక్స్పెరిమెంట్, ఏ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా ఆ ఎక్స్పెరిమెంట్కి రెండు అవుట్కమ్సే ఉండాలి. అండ్ ఇన్ దట్ కేస్ we are going to use Poisson distribution formula to calculate the probability that you want to say. So in that case Poisson em cheptunarante probability to get success or failure is equal p of x equal to x equal e power minus lambda into lambda power x by x factorial. ఇది Poisson distribution. దీంట్లో లాంబ్డా అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు. లాంబ్డా ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అంటున్నారు. అండ్ లాంబ్డా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎన్ ఇంటూ పి. ఇక్కడ మళ్ళీ ఎన్ వచ్చి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ రిపీటెడ్, ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ రిపీట్ అయింది. అండ్ పి వచ్చి ప్రాబబిలిటీ టు గెట్ సక్సెస్, ప్రాబబిలిటీ టు గెట్ సక్సెస్. So this is the lambda value. And coming to the x means required probability. మనకి ఏదైతే కావాలో ఆ probability, that is x. నెక్స్ట్ ఈ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కాన్స్టెంట్, that is 2.71. This is the Poisson distribution. And Poisson is given condition it should be having only two outcomes. ఏ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా రెండు అవుట్కమ్సే ఉండాలి. ఆ కేసులోనే నా ఫార్ములా యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 20% ఈజ్ ద డిఫెక్టివ్ ప్రాబబిలిటీ in a factory. Defective probability is 20% in a factory. ఇది చాలా సార్లు యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో కూడా ఇచ్చారు. ప్రాబబిలిటీ in a company 10 balls are selected randomly. 10 balls selected randomly. Then what is the probability? 2 balls will be defective. ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. 10 balls సెలెక్ట్ చేస్తే దాంట్లో 2 balls డిఫెక్ట్ అవటానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? దట్ ఈస్ ద క్వశ్చన్. According to Poisson distribution, p of x equal to x, Poisson distribution మనకు ఆల్రెడీ తెలుసు. p of x equal to x is equal e power minus lambda into lambda power x by x factorial. కానీ lambda also given. ఎవరు Poisson ఏమన్నారు? lambda is a constant, lambda equal to n into p. n ఎంత ఇచ్చారు? 10 times repeated experiment into probability to get defective probability ఎంత ఇచ్చారు? 20%, అంటే 0.2. ప్రాబిలిటీ ఎప్పుడు పాయింట్స్ లో రాయాలి. మాక్సిమం ప్రాబిలిటీ ఇస్ 1. 20% లో చూపించరు, పర్సెంటేజ్ 20/100 అంటే దట్ ఈస్ 0.2. సో ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? 10 into 0.2 అంటే 2. లాంబ్డా వాల్యూ 2 వచ్చింది.
నౌ ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. P of x equal to 2. 2 volts డిఫెక్టివ్ ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ఇక్కడ e పవర్ మైనస్ లాంబ్డా అంటే ఎంత? లాంబ్డా ఈజ్ 2 వచ్చింది, మనం క్యాలిక్యులేట్ చేసాం. అలాగే 2 పవర్ x మీన్స్ 2 by 2 factorial. 2 factorial. So is equal e power minus 2 into e power minus 2 into 2 square 4 by 2. 2 times cancel, 2 into e power minus 2 is equal approximately e value is 2.71, constant exponential value 27. So approximately 27% chance is there. అంటే 10 బోల్ట్స్ సెలెక్ట్ చేస్తే 2 బోల్ట్స్ డిఫెక్ట్ అవడానికి ఆ కంపెనీలో ఎంత ఛాన్స్ ఉందంటే 27% ఉంది. ఇఫ్ ద డిఫెక్టివ్ ప్రాబబిలిటీ ఈజ్ 20% అయితే మాత్రమే. ఒకవేళ ఈ డిఫెక్టివ్ ప్రాబబిలిటీ తగ్గితే డిఫెక్టివ్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కూడా తగ్గుతుంది. 20% ఛాన్స్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద 27% ఛాన్స్ ఈస్ దేర్ టు గెట్ 2 బోల్ట్స్ విల్ బి డిఫెక్టివ్ యూజింగ్ పాయిజన్. సో ఈ విధంగా మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఒక కాయిన్ 5 టైమ్స్ టాస్ చేస్తే కాయిన్ ని 2 విల్ బి డిఫెక్టివ్. 2 హెడ్స్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడిగారు అనుకుందాం. 2 హెడ్స్ రావడానికి ఎంత? 5 టైమ్స్ టాస్ చేశారు. 5 టైమ్స్ టాస్ చేస్తే కాయిన్ ని మీన్స్ n ఈక్వల్ టు 5 టైమ్స్. అండ్ మన అడిగేది రిక్వైర్డ్ ప్రాబబిలిటీస్ 2 హెడ్స్ అడుగుతున్నారు. P ఆల్రెడీ తెలుసు, ఆల్వేస్ ప్రాబబిలిటీ టు గెట్ హెడ్ ఈజ్ 1/2. అలాగే Q ఈక్వల్ టు ప్రాబబిలిటీ టు గెట్ టైల్ ఈజ్ ఆల్సో 1/2. 50-50 ఛాన్సెస్ ఆర్ దేర్ వైల్ టాస్ ఏ కాయిన్, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ కూడా 2 హెడ్స్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి అంటే సేమ్ థింగ్. పాయిజన్ ఫార్ములా యూజ్ చేసి P of x ఈక్వల్ టు x ఈక్వల్ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఎంత? కాన్స్టెంట్ వాల్యూ. లాంబ్డా ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 పవర్ 2 హెడ్స్ అవుట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్. సేమ్ థింగ్. హియర్ లాంబ్డా ఎంత వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంబ్డా ఈక్వల్ n ఇంటూ p. n ఎంత? 5 టైమ్స్ ఇంటూ p ఎంత? 1/2. సో therefore lambda is 5/2 means that is 2 into 5, 2.5. Lambda is 2.5. 2.5 whole power 2 factor. ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి. కానీ కండిషన్ ఏమని ఇచ్చారు? పాయిజన్ ఎక్స్పెరిమెంట్ షుడ్ బి హ్యావింగ్ 2 అవుట్కమ్స్. అలా కేసులో మాత్రమే నా ఫార్ములా యూజ్ చేయండి. అండ్ కమింగ్ టు ది అప్లికేషన్స్ వచ్చి మనం సేమ్ థింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లాగే అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫ్యాక్ట్ ఫౌండ్ బై యూజింగ్ దిస్ డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక మొబైల్ డిజైనింగ్ కంపెనీలో కూడా 100 మొబైల్స్ డిజైన్ చేస్తే వాట్ ఈస్ ద డిఫెక్టివ్ ఎలిమెంట్స్. అలాగే మెనీ గేమ్స్ ఆఫ్ విన్నింగ్ ఛాన్స్ ఎంత ఛాన్స్ ఉంది విన్ అవటానికి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ని 100 సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తే హౌ మెనీ సిగ్నల్స్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్. ఇలాగా డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ దేర్ ఇన్ in Poisson distribution. So that is about Poisson distribution. If you have any doubts, you can ask me. Thank you.